బీఆర్ఎస్ పార్టీలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందడి నెలకొంది. గులాబీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. బీఆర్ఎస్ ను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను అధికారికంగా ప్రకటించారు. పూర్తి డిజిటల్ పద్ధతిలో సాగనున్న ఈ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తుండగా ప్రస్తుతం అది తుది మెరుగులు దిద్దుకుంటోంది. డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఎంపిక చేసిన ఐటీ నిపుణులకు హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో శిక్షణ పొందిన ఈ ఐటీ నిపుణులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయా జిల్లాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో తదుపరి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో శిక్షణ పూర్తయిన తర్వాత ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు విప్లవాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి బూత్ కు 2 చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి నిర్ణీత తేదీ నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా శిబిరాలకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ తరపున భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. రాష్ట్ర కమిటీ నుంచి నియమితులైన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లాల వారీగా ఈ మొత్తం వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణా ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు ప్రారంభం తేదీని పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన ముహూర్తం రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలంతా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డుల్లో పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ సభ్యత్వ పునరుద్ధరణ, నూతన నమోదు ప్రక్రియ కొనసాగనుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత పార్టీ అంతర్గత బలోపేతంపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల పార్టీ కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తారు. నిర్దేశిత గడువులోగా కమిటీల నియామకాలను పూర్తి చేసి ఆయా నూతన కమిటీల సభ్యులతో పార్టీ ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహించనుంది. పూర్తి సాంకేతిక హంగులతో, పక్కా సంస్థాగత నిర్మాణంతో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యాచరణ సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను బీఆర్ఎస్ అధిష్టానం వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి పాటిమీది జగన్మోహన్ రావు ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. చెన్నూరు తిప్పని లింగన్న, బెల్లంపల్లి మిర్యాల రాజిరెడ్డి, మంచిర్యాల కౌశిక హరి, ఆసిఫాబాద్ తొంగల సత్యనారాయణ, ఖానాపూర్ సుమిత్ర ఆనంద్ తనోబా, ఆదిలాబాద్ రాథోడ్ జనార్దన్, బోధ్ ఏ శ్రీకాంత్ రెడ్డి, నిర్మల్ మూల రాజిరెడ్డి, మూతోల్ రఘువీర్ సింగ్ ను ఇన్ఛార్జీలుగా నియమించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి కాంతారెడ్డి తిరుపతి రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే బోధన్ డి విఠలరావు, జుక్కల్ మఠం భిక్షపతి, బాన్స్వాడ తోట ఆగయ్య, ఎల్లారెడ్డి దాఫేదార్ రాజు, కామారెడ్డి సేరి సుభాష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ రవీందర్ సింగ్, నిజామాబాద్ రూరల్ గిర్దావర్ గంగాధర్, బాల్కొండకు దావా వసంత ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా కొరుట్ల నియోజకవర్గానికి లోక బాపురెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. జగిత్యాల కె విద్యాసాగర్ రావు, ధర్మపురి మూల విజయరెడ్డి, రామగుండం ఏనుగు రవీందర్రెడ్డి, మంతని వీర్ల వెంకటేశ్వరరావు, పెద్దపల్లి వెంకట్రామిరెడ్డి, కరీంనగర్ కొండూరు రవీందర్రావు,
చొప్పదండి పన్యాల భూపతిరెడ్డి, వేములవాడ గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల తుల ఉమా, మానకొండూరు పేరాల రవీందర్రావు, హుజూరాబాద్ డాక్టర్ చిరిమెల్ల రాకేష్, హుస్నాబాద్ జీవి రామకృష్ణారావును ఇన్ఛార్జిగా నియమించారు. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి వంటేరు యాదవరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే మెదక్ ఫారూక్ హుస్సేన్, నారాయణఖేడ్ జైపాల్ రెడ్డి, ఆందోల్ పట్నం మాణిక్యం, నర్సాపూర్ నరహర్రెడ్డి, జహీరాబాద్ దేవిప్రసాద్, సంగారెడ్డి చంద్రగౌడ్, పటాన్ చెరువు ఎర్రోళ్ల శ్రీనివాస్, దుబ్బాక కాస్తాల బుచ్చిరెడ్డి, గజ్వేల్కు రాధాకృష్ణ శర్మ ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గానికి రాగిడి లక్ష్మారెడ్డి ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. మల్కాజ్గిరి నందికింటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ కె నవీన్ రావు, కూకట్పల్లి గజ్జల నగేష్, ఉప్పల్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం స్వామిగౌడ్, ఎల్బీనగర్ నగేష్ ముదిరాజ్, మహేశ్వరం వాణిదేవి, రాజేంద్రనగర్ రావుల శ్రీధర్ రెడ్డి, శేర్లింగంపల్లి షంబీపూర్ రాజు, చేవెళ్ల రాంబాబు యాదవ్, పరిగి ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ గట్టు రామచంద్రరావు, తాండూరుకు విప్లవ్ కుమార్ను ఇన్ఛార్జిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెంకట్రెడ్డి నియమితులయ్యారు. అంబర్పేట కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్ దాసోజి శ్రవణ్, జూబిల్హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి, సనత్నగర్ గోసుల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎండి సలీం, కంటోన్మెంట్ మన్నె శ్రీకాంత్, నాంపల్లి షేక్ అబ్దుల్లా సోహెల్, కార్వాన్ ఇనాయత్ అలీ బాక్రీ, గోషామహల్ గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్ అలీబిన్ ఇబ్రహీం వసతి, చాంద్రాయన్గుట్ట షాహిన్ అఫ్రోజ్, యాకత్పుర అర్షద్ అలీఖాన్, బహదర్పుర ఎస్ఏ ఖైసర్, మలక్పేటకు మహమ్మద్ అజం ఆలీని ఇన్ఛార్జిగా నియమించారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి నవీన్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే నారాయణపేట రాజీవ్ సాగర్, మహబూబ్నగర్ వాల్యా నాయక్, జడ్చెర్ల పాల్వాయి శ్రవంతి, దేవరకద్ర పల్లె రవికుమార్, మక్తల్ దూదిమెట్ల బాలరాజు, వనపర్తి మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాల ఆంజనేయ గౌడ్, అలంపూర్ చెల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్ కర్నూల్ జహంగీర్, అచ్చంపేట శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తి రజనీ సాయిచంద్, షాద్నగర్ బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్కు అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చింతల వెంకటేశ్వరరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే నాగార్జున సాగర్ బూడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడ బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ కంచెర్ల కృష్ణారెడ్డి, కోదాడ తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేట ఇస్లావత్ రామచంద్ర నాయక్, నల్గొండ ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు వెంకటనారాయణ గౌడ్, భువనగిరి క్యామా మల్లేష్, నకరికల్ గుజ్జా దీపక్ యుగంధర్రావు, తుంగతుర్తి ఎలగంతుల వెంకటేశ్వర్, ఆలేరుకు బండ నరేందర్ రెడ్డి ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. ఖమ్మం జిల్లా పెనపాక నియోజకవర్గానికి దిండిగాల రాజేందర్ ఇన్ఛార్జిగా నియమించారు. ఇల్లందు చాడ కిషన్ రెడ్డి, ఖమ్మం ఏనుగుల రాకేష్ రెడ్డి, పాలేరు తాతా మధు, మదిర నామా నాగేశ్వరరావు, వైరా ఆర్జేసీ కృష్ణ, సత్తుపల్లి కురాకుల నాగభూషణం, కొత్తగూడెం వద్దిరాజు రవిచంద్ర, అశ్వరావుపేట ఉప్పల వెంకటరమణ, భద్రాచలం నియోజకవర్గానికి రావలపల్లి రాంప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమించారు. వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బండా శ్రీనివాస్ నియామకమయ్యారు. ఘన్పూర్ నాగూర్ల వెంకన్న, పాలకుర్తి సుధీర్ కుమార్, డోర్నకల్ మాలూత్ కవిత, మహబూబాబాద్ వై సతీష్ రెడ్డి, నర్సంపేట ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, పరకాల సమ్మారావు, వరంగల్ పశ్చిమ వాసుదేవరెడ్డి, వరంగల్ తూర్పు మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేట మసూద్, భూపాలపల్లి రాముస్వామి నాయక్, ములుగు నియోజకవర్గానికి గండ్రజ్యోతిని ఇన్ఛార్జిగా నియమించారు.